ఇవాల్టి ఈ అల్లరి పాటల సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సాయి సహస్ర. అనగా అనగనగా అమ్మాగిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయి. హాయ్ సాయి సహస్ర. హలో సార్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నిన్న లాస్ట్ ఎపిసోడ్ లో నీకు జలుబు చేసింది, జలుబు ఉంది సార్. ఇంకా ఉందా? ఇంకా ఉంది సార్. వదిలించుకోలే? లేదు సార్. సరే, ఏ పాట పాడతావు? నేను ఇవాళ పాడబోయే పాట హలో మేడం సత్యభామ మూవీ లేత మనసులు. పాడిన వారు పిబి శ్రీనివాస్ గారు, ఇంకా పిఠాపురం నాగేశ్వరరావు గారు. రాసిన వారు దాశరథి గారు, మ్యూజిక్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఈ పాట ఎవరు సెలెక్ట్ చేసి ఇచ్చారు? నాన్నగారా? నాన్న ఇంకా నేను ఇద్దరు కూర్చొని. నీకు ఈ పాట ముందే తెలుసా? తెలుసు సార్. బాగా ప్రాక్టీస్ చేసావా? ఎస్ సార్. అంటే సక్రమంగా పాడాలి. ఎస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో మేడం సత్యభామ, పైన కోపంలోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. సండే పిక్చర్, మండే బీచ్, ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా, మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా. హలో మేడం సత్యభామ, పైన కోపంలోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. ఇంకా బిడియమేలా, నన్నే నమ్మలేవా, నాపై జాలి రాదా, హృదయం విప్పరాదా. దైవం ఏమి చేసే, స్త్రీనే సృష్టి చేసే, స్త్రీనే సృష్టి చేసి మాపై విసిరి వేసే. సండే పిక్చర్, మండే బీచ్, ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా, మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా. హలో మేడం సత్యభామ, పైన కోపంలోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. హంస లాంటి వాకింగ్, హల్వా వంటి టాకింగ్, చాలు చాలు కాలేజ్, చేసుకో ఇంకా మ్యారేజ్. అమ్మాయి గారి మౌనం తెలిసే మాకు అర్థం, మదిలో ఉన్న మాట కనులే పలుకునంట. సండే పిక్చర్, మండే బీచ్, ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా, మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా. హలో మేడం సత్యభామ,
వాట్ సింగింగ్ యా, థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. ఐ థింక్ నీ జానర్ నువ్వు కనిపెట్టుకున్నావు అనుకుంటా ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత. జడ్జెస్ ఓవర్ టు యూ. సహస్ర, నేను అదే అనుకున్నాను పాడుతుంటే, హలో మిస్టర్ ఎదురుపక్షి వచ్చేసింది మళ్ళీ అని. థ్యాంక్ యూ సార్. సెలక్షన్స్ లో ఆ పాట పాడింది, చాలా నచ్చింది నాకు ఆ పాట. మళ్ళీ అలాంటి పాట ఎప్పుడు పాడతావా అని ఎదురు చూశాను. సరిగ్గా అలాంటి పాటే పాడావు. థ్యాంక్ యూ సార్. అందరి హృదయాలు కొల్లగొట్టావు. థ్యాంక్ యూ సార్. తమాషా ఏంటంటే ఇప్పుడు మొదటి పాట పాడేసావు, అందరికి ప్రతివాద భయంకర్ అయిపోయావు. ఎందుకంటే ఈ పాట పాడింది కూడా పిబి శ్రీనివాస్ గారు, ఆయన ఇంటి పేరు ప్రతివాద భయంకర్. కానీ ఆయన చాలా సౌమ్యులు. నువ్వు కూడా అంటే అలాంటి పాట పాడావు కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. సరేనా, బాగా పాడు. ఈ సాంగ్ వచ్చి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఎంత ప్రతిభావంత కంపోజర్ అని తెలుస్తుంది. వర్సటైల్ కంపోజర్. సాంగ్ బిలాంగ్స్ టు జానర్. ఏం జానర్ మా ఈ సాంగ్? టీజింగ్ సార్. అది కాదు, సాంగ్ ఇది రాక్ అనొచ్చా? రాక్ అండ్ రోల్. దాంట్లో ఒక సబ్ డివిజన్ వచ్చి ట్విస్ట్. ఓకే సార్. ఇది ఎప్పుడో 1950s యుఎస్లో చాలా, ఇట్ వాస్ వెరీ పాపులర్ దోస్ డేస్. అలాంటిది. సో ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆ స్టైల్ కూడా అప్పుడే చేసి హీ హెస్ మాస్టర్డ్ దట్ ఆల్సో. ఈస్ ఎ వెరీ వెర్సటైల్, a legend. He still, I mean, he was a legend and he remains to be a legend. No ma, you did very well. Bagunindi ma. It was vibrant with everybody here. Next రావు ఏది ఎవరెవరు వస్తారు, ఏమేమి పాడతారో చూడాలి. ఆల్ ది బెస్ట్ టు యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హాయ్ సహస్రా. హలో మ్యామ్. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్ మ్యామ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. సెలెక్షన్ ఆఫ్ ద సాంగ్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. నీ జర్నీలో నిన్ను ముందుకు తీసుకెళ్లేది నీకు తగ్గ పాట నువ్వు పాడటం అండ్ అలాంటి పాటలు నువ్వు ఎంచుకోవడం. ఇది సింపుల్ గా అనిపించే కాంప్లికేటెడ్ సాంగ్, కానీ ట్యూన్ లో అంత కాంప్లికేషన్ ఏం లేదు. స్ట్రైట్ నోట్స్ ఉన్నాయి అన్ని ఎస్ మ్యామ్. కదా. ఆ స్ట్రైట్ నోట్స్ కూడా పక్కా స్వరస్థానాల్లో కూర్చోడానికి ఇంకొంచెం ఒక 40% నువ్వు ఇంకా సాధించేయాలి. ఓకే మ్యామ్. ఓకే, స్ట్రైట్ సింగింగ్ ఇది. దీనిలో ఏమి మ్యూజిక్ లో ట్విస్ట్ ఉందేమో కానీ ట్యూన్ లో ఇట్స్ స్ట్రైట్, ప్లెయిన్, సింపుల్, గుడ్ కదా. ఎస్ మ్యామ్. సో ఇంకా 100% సాధించేలాగా నువ్వు సాధన చేస్తావని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సహస్ర. థ్యాంక్ యూ మ్యామ్. అంతే చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఎలా ప్రాక్టీస్ చేసావు నువ్వు? వింటూ ఉన్నాను సార్ ఎక్కువ. నువ్వు డాన్స్ కూడా చేసావు ఈ పాటకి అని విన్నాను. సార్ యాక్చువల్లీ అది సింక్ అవ్వదు సార్, అసలు పిసర్ కూడా. మరి చేసావటగా? పిసర్ అనే మాట ఎన్ని రోజుల తర్వాత వింటున్నాను ఒక చిన్న పాప దగ్గర నుంచి. ఆ పిసర్ మేము కూడా చూడొచ్చా చరణ్ గారు? అదే నేను ట్రై చేస్తున్నాను. మీరు తొందరపడకుండా ఉంటే ఆ అమ్మాయిని కొంచెం వార్మ్ అప్ చేసి అలా డాన్స్ చేపిస్తాను. వెయిట్ చేయలేకపోతున్నాం కదా ఫ్యాన్స్ ఇక్కడ. కేపాప్ డాన్స్ సార్, ఇట్స్ లైక్ కొంచెం. నువ్వు ఏదో చేసావు కదా, Yes, అది sir. మా అందరికి చూపించు. ఓకే సార్. ఇవాళ పొద్దున్న నేను వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మని హద్దుకొని ఏడుస్తూ ఉండింది. ఎందుకు ఏడుపు అంటే వాళ్ళ అమ్మ ఆ వీడియో అందరికి చూపించిందంట. దాని తర్వాత నాకు చూపించిన తర్వాత, సో ఆ వీడియోలో నువ్వు ఏం చేసావో అది ఇప్పుడు నాకు మా అందరికి చేసి చూపించాలి. ఓకేనా? ఓకే సార్. చేస్తావా? కానీ అది చాలా మందికి తెలుసు సార్, వాళ్ళని కూడా పిలవనా? రామా దా. యశ్వగ్నిక చూడు ధైర్యంగా వస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి. దా. ఎవరు? గయ్యాలి గంగమ్మ ఎవరు? హలో స్నేక్ బాబు, కే సహస్ర. ఓకే, వచ్చే పాటకి మీరు డాన్స్ చేస్తున్నారు అంతే. ఓకేనా? అంతే. ఓకే, రెడీ? డీజే, లెట్స్ హావ్ సమ్ మ్యూజిక్. చంకీలా అంగిలేసి ఓ వదిన